ఓం నమో వెంకటేశాయ. విద్యుత్ వెలుగులతో తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. ఆపద మొక్కల వాడిపై కొండంత భక్తితో తరలివచ్చే కోట్లాది మంది భక్తుల సేవలో నిరంతరాయంగా శ్రమిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ దైవం తిరుమలేశుని వైభవానికి సరితూగేలా నింగినున్న తారాలోకం స్వామివారి బ్రహ్మోత్సవాలకు భువికి విచ్చేసిందా అన్న చందాన టీటీడీ చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఆ విశేషాలు మీకోసం. పరమ పవిత్ర క్షేత్రమైన తిరుమలగిరిలో ఎటు చూసిన భక్తజన సంద్రమే. ఏ దిక్కు కనినా గోవిందుని దివ్య నామస్మరణమై వినపడుతోంది. తిరుమల క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమలగిరులు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల గోవిందనామ స్మరణలతో సప్తగిరులు మారుమ్రోగుతున్న వేళ ఇల వైకుంఠంలో ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే తారాలోక సమానమైన విద్యుత్ అలంకరణలతో శేషాచలం వైకుంఠాన్ని తలపిస్తోంది. భూవైకుంఠమే కనిపించే, భూవైకుంఠమే కనిపించే, ఈ వైభవమే మురిపిల్చే, భక్తియ గంగా వాహిని కాగా తనిసిరి జనులే పావనులై. ముఖ్యంగా తిరుమలేశుని ఆలయం చుట్టూ సరికొత్త ఆకృతులతో తీర్చిదిద్దిన విద్యుత్ అలంకరణలు రమణీయంగా గోచరిస్తున్నాయి. అలాగే మహాగోపురానికి సరికొత్త డిజైన్లతో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు కనువిందుగా దర్శనమిస్తున్నాయి. ఇక టీటీడీ పెదజీయం గారి మఠంలో తిరునామం భగవద్ రామానుజాచార్యుల వారి మూర్తి శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విద్యుత్ దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటు ఆస్థాన మండపం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ముందు భాగంలో ఏర్పాటు చేసిన శంకుచక్ర తిరునామాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే కళ్యాణకట్ట వద్ద విద్యుత్ దీపాలంకరణలు, గొల్ల మండపం వద్ద విద్యుత్ దీపాలంకరణలు, ముఖ్యంగా కొలువు మండపం వద్ద విశ్వరూప దర్శనం ఎంతగానో అలరిస్తున్నాయి. తిరుమల నంబి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో తీర్చిదిద్దారు. తిరుమల మాడవీధులలో దశావతారాలు, వసంత మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి శంకుచక్రాలు, ఉత్తర పడమర మాడవీధుల వద్ద శ్రీ మహావిష్ణువు రూపం, మేదరమెట్ట వద్ద శ్రీ అభయహస్త శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి రూపాలు, వికనస మహర్షి మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం, పాత ఎస్వీబీసీ కంట్రోల్ రూమ్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తం, చిన్నజీయర్ మఠం, గోవింద నిలయం, తిరుమల నంబి మఠం, అర్చక భవనం, శ్రీ భూవరాహ స్వామి ఆలయాల వద్ద విద్యుత్ దీపాలంకరణలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఇక శ్రీవారి పుష్కరిణి వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి 3D రూపం, పుష్కరిణి చుట్టూ చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు రమణీయంగా అలరిస్తున్నాయి. శ్రీ హయగ్రీవ స్వామి ఆలయం వద్ద శ్రీకృష్ణ భగవాన్, రాంబగీచా వద్ద సప్త ద్వారాలు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నమూనా,
జిఎన్సి టోల్గేట్ వద్ద స్వాగత తోరణాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి శంకు చక్రనామాలు, శ్రీవారి ఆభరణాలతో విద్యుత్ దీపాలంకరణలు చూడముచ్చటగా ఉన్నాయి. టోల్గేట్ వెనుక వైపు విశ్వరూపం, పట్టాభిషేకం, గరుత్మంతుడు, మహావిష్ణువు, లక్ష్మీదేవి రూపాలతో పాటు టీటీడీ ట్రాన్స్పోర్ట్, జిఎన్సి పరిసర ప్రాంతాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఏఎన్సీ వద్ద అష్టలక్ష్ముల రూపాలు, అలాగే హెచ్బిసి కూడలి వద్ద గీతోపదేశం, జిఎన్సి ఎంక్వైరీ పరిసర ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి, గడపలక్ష్మి, లక్ష్మీదేవి, పద్మావతి ఎంక్వైరీ కార్యాలయం వద్ద దశావతారాలు, టోల్గేట్ నుండి లేపాక్షి కూడలి వరకు చేపట్టిన అష్టలక్ష్ముల రూపాలు, సప్తగిరి అతిథి గృహం వద్ద అయోధ్య బాలరాముడు, లేపాక్షి సర్కిల్ వద్ద 3D గరుడ వాహనం, శ్రీ మహావిష్ణువు, పిఏసీల వద్ద పద్మావతి, వెంకటేశ్వర స్వామి, ఇలా అనేక దేవతామూర్తుల దివ్య వైభవ రూపాలతో తిరుమల క్షేత్రం భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడిస్తోంది. వీక్షించారు కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన విద్యుత్ అలంకరణలు ఎలా ఉన్నాయో. శ్రీవారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో విద్యుత్ దీపకాంతులు, దేవతామూర్తుల రూపాలు భక్తులకు ఎంతగానో మధురానుభూతిని మిగిల్చాయి. ఓం నమో వెంకటేశాయ.